కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్‌లో ఏదైతే గత వారం 8వ తారీఖు పేపర్‌లో ఒక వార్తొచ్చింది. ఆ తర్వాత 9వ తారీఖు గూడా ప్రిన్సిపల్ గారికి అనానిమస్‌గా మెయిల్ పెట్టారు. అంటే ఎవరో పేరు తెలియకుండా, ఇలా మేము ఇబ్బంది పడుతున్నాము గత నెల రోజులుగా అని గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఎంఎల్‌టీ చేస్తున్నారో వాళ్ళందరూ మెయిల్ పెట్టడం జరిగింది. ఆ రోజే 9థ్ వచ్చింది. ఆ రోజే ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నారని కలెక్టర్ గారికి, ఎస్పీకి గూడా వాళ్ళకి ఇచ్చి నాకు రిపోర్ట్ పంపియమని చెప్పారాయన. సో, దాన్ని ఫాలో అప్ చేయటానికి అలాగే ఎవరైతే బాధితులున్నారో స్టూడెంట్స్ వాళ్ళతో మాట్లాడటానికి ఈరోజు రావటం జరిగింది. అంటే పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళంతా గూడా సామాన్యమైన కుటుంబం, చిన్న కుటుంబాల నుంచి వచ్చినోళ్ళు. సో, పేరెంట్స్ కష్టపడి చదివిస్తూ వీళ్ళు గూడా గంట, 2 గంటలు ట్రావెల్ చేసి ఇక్కడికొచ్చి చదువుకోవటం. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని అనుకోని ఇక్కడ ఇంత దూరం రావటం, చదువుకోవటం. సో, ఇవన్నీ చేస్తూ ఇక్కడొక వాతావరణం అనేది వాళ్ళకి సరిగ్గా అనిపియలా. ఎందుకంటే ఓ పక్క కష్టపడి చదువుకుంటూ, ఇలాంటి అక్కడ పనిచేసే వాళ్ళతో, టెక్నీషియన్స్‌తో వాళ్ళేదైతే ఇబ్బందులు పడుతున్నారో అది నిజంగా చాలా బాధాకరం. అది ఎక్కడా గూడా జరగకూడదు. ఎందుకంటే ఆడపిల్లలు బయట చదువుకోవటానికెళ్ళినా, పని చేసేటానికెళ్ళినా ఆ వాతావరణం అనేది సురక్షితంగా ఉండాలి. ప్రశాంతంగా వాళ్ళు చేసుకోగలగాలి. హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి. కానీ రోజు ఇక్కడికొచ్చి ఎవడో వాళ్ళని ముట్టుకొని, లేపోతే అసభ్యకరమైన మాటలని, అయన్నీ భరించడం ఎలాంటి ఒక మానసిక క్షోభో మా అందరికి తెలుసు. ఎందుకంటే మేము ఆడవాళ్ళమే గాబట్టి. సో, వాళ్ళ బాధ నేను అర్థం చేసుకోగలను. అందుకే ఈరోజు ఆ స్టూడెంట్స్ అందరిని కలిసి అసలేమైంది వాళ్ళేంటంటే ముందు ఎక్కడైనా అండి కంప్లెయింట్ చేయటానికి భయపడతారు. ఎందుకంటే మేము కంప్లెయింట్ చేసినా మాకు న్యాయం జరుగుతదా లేదా అనేది ఒకటి మొదటి భయం. అది ఇలాంటి కాలేజెస్‌లో అయితే ఏంటంటే భయపెడతారు వాళ్ళని. మిమ్మల్ని ఫెయిల్ చేస్తాం. మా మీద కంప్లెయింట్ పెడితే. ఆ భయంతో కూడా చాలామంది ముందుకు రారు. సో, ఏదైతే ఈ టెక్నీషియన్ ఉన్నాడో అది అతని మీద ఇప్పుడే గాదు, ముందు నుంచి జరుగుతూనే ఉంది. అంతకుముందు పాస్ ఔట్ అయిన బ్యాచ్ గానివ్వండి, వాళ్ళ మీద కూడా జరిగింది. కాకపోతే వాళ్ళెవరు కూడా ధైర్యంగా వచ్చి చెప్పలే. ఎందుకంటే భయం వలనో, లేపోతే ఆ ఫోటోస్ మేము 10 మందికి పంపిస్తాం. ఇది అది కామన్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కడేంటంటే ఒక ఫోటో తీసేసి దీన్ని సోషల్ మీడియాలో పెడతాం. నువ్వు మా మీద చెప్తే అనేది బెదిరించడం చాలా తేలికైపోయింది. దానివల్ల గూడా ఆడపిల్లలు భయపడి గూడా చెప్పట్ల. సో, ముఖ్యంగా ఇప్పుడు బయటపడింది ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి చెప్పారు. సో, ముందు దానికి వాళ్ళని అభినందించాలి. ఎవరు గూడా మనకిష్టం లేని ఒక వ్యక్తి మనల్ని ముట్టుకుంటే మనం భరించాల్సిన అవసరం అయితే లేదు. అక్కడే కుదిరితే చెప్పు తీసుకొని కొట్టాలి వాడిని. కుదిరితే. లేపోతే మనకక్కడ టీచర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, మన ప్రిన్సిపల్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికెళ్ళి చెప్పాలి. సో, అంతకుముందు ప్రొఫెసర్స్‌కి చెప్పారు. ఇప్పుడే గాదు 2, 3 మంత్స్ ముందు గూడా చెప్పారు. సో, వాళ్ళని ఆ ప్లేస్ నుంచి మార్చారు వేరే పోస్టింగ్‌కి. అతనికి వార్నింగ్ ఇచ్చారు. సో, వార్నింగ్ ఇచ్చినా గూడా అతనేంటి భయపడలా. ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే వార్నింగే గదా! ఏమవుద్దనుకున్నాడు. అండ్ మాకు స్టూడెంట్స్ చెప్పిందంటే ఏంటంటే, పేషెంట్స్‌తో గూడా ఇతను ఇలానే బిహేవ్ చేస్తాడని. కొంచెం చక్కగా ఉన్న పేషెంట్స్‌తో అయితే వాళ్ళతో ఒకలాగా వ్యవహరిస్తాడు. సో, అదే విధంగా ఇలా స్టూడెంట్స్‌ని గూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాడని. సో, మొత్తానికి వాళ్ళు భరించి చివరికి ఐ థింక్ ఇంకా మేము కాలేజ్‌కెలా వస్తాం, లేకపోతే పోస్టింగ్స్‌కెలా వస్తాం ఇలాంటి వాతావరణంలో, ఇది మళ్ళీ ఇంకొకళ్ళకి జరగకూడదనే ఉద్దేశంతో వాళ్ళందరూ ధైర్యంగా వచ్చి, వాళ్ళు 8థ్ వాళ్ళ హెచ్ఓడికి కంప్లెయింట్ చేయటం, ఆ తర్వాత 9థ్ మెయిల్ పెట్టడం ఇవన్నీ జరిగింది. వెంటనే ఆ రోజే 9థ్ జులై ఏదైతే మెయిల్ వచ్చిందో వెంటనే వాళ్ళు ఇంటర్నల్ కంప్లెయింట్ కమిటీస్ అని ఉంటాయి. ప్రతి కాలేజ్‌లో అకార్డింగ్ టు యూజీసీ గైడ్‌లైన్స్ ఎక్కడైతే 10 మంది కంటే ఫీమేల్స్ ఎక్కువుంటారో, ఆడవాళ్ళు ఎక్కువుంటారో, ఈ కమిటీస్ అనేది ప్రతి ఒక్క చోట ఉండాలనమాట. సో, ఆ కమిటీ ఉండటం ద్వారా దాంట్లో ఏంటంటే 11 మెంబర్స్‌లో 50% కంటే ఎక్కువ ఆడవాళ్ళుండాలి. ఎందుకంటే ఎక్కువ సాధారణంగా ఆడవాళ్ళు ఎక్కువ కంప్లెయింట్ చేస్తుంటారు కాబట్టి భయపడకుండా. సో, ఎంక్వైరీలో వాళ్ళకవన్నీ గూడా నిజమని చేరింది. దాదాపు 55 స్టూడెంట్స్ వచ్చి వీళ్ళు ఫార్మ్స్ ఇస్తే దాని మీద అంతా గూడా ఏం జరిగిందో అదంతా చెప్పారు. అలాగే టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఒకళ్ళిద్దరు ఎవరైతే కంప్లెయింట్స్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు గూడా ఇలా జరిగిందని చెప్పారు. సో, ఆ రోజే కేసు ఎఫ్ఐఆర్ అవ్వటం జరిగింది. వాళ్ళని రిమాండ్‌లోకి తీసుకోవటం జరిగింది. ఇప్పుడేదైనా అప్పుడు ఓరల్‌గా చెప్పారు. సో, వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా కొంతమంది నిజంగా ఇదున్నాడైతే
ఒకసారి వార్నింగ్ ఇచ్చారే జాగ్రత్తగా ఉందాం అని ఉంటది. నా ఉద్యోగానికి ఏమైనా ఎసరు వస్తుందో ఏమైనా ఉంటది. అలా వార్నింగ్ ఇచ్చినప్పుడు చెప్పారు. వార్నింగ్ ఇచ్చాము, నువ్వు మళ్ళీ రిపీట్ చేస్తే తీసేస్తాం అని కూడా చెప్పారు. కానీ చేయలేదు అతను. సో అల్టిమేట్లీ ఇంతమంది మీద జరిగింది వచ్చారుగా, డెఫినెట్లీ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్. యాక్షన్ తీసుకోలేదు అన్నట్లు. ఏదండి ఇప్పుడు వాళ్ళు చెప్పింది నలుగురే అండి. మెయిన్ అయితే ఒక అతని మీద, అతనికి తోడు మిగతా ముగ్గురు. సో మెయిన్ కల్ప్రిట్ అయితే ఐ థింక్ ఈజ్ అ రెగ్యులర్ ఎంప్లాయీ. అతను నలుగురు రెగ్యులర్ ఎంప్లాయీస్. సో డెఫినెట్లీ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్. రూల్స్ బేస్ చేసో ఏది బేస్ ఫీమేల్స్ ఎక్కువ ఉంటారో డెఫినెట్లీ అన్ని చోట్ల కమిటీస్ అనేది ఉంటాయి. అంటే మనం ఏంటంటే వాళ్ళకి చెప్పాలి, ఇలా వీళ్ళు ఉన్నారు ఓవరాల్ గా. ఇప్పుడు నేను ఎలాగో జీజీహెచ్కి వెళ్తున్నాం, మీరు ఎక్కడి నుంచి అండి? వార్త. మీకేమైనా ఉంటే కంప్లైంట్స్ ఇవ్వండి. ఇప్పుడు డెఫినెట్లీ మా నోటీస్కి వచ్చిన కంప్లైంట్స్ అయితే మేము యాక్ట్ చేస్తాం. ఎందుకంటే చాలా మంది అదే చెప్తున్నాం, భయపడి రారండి అమ్మాయిలు. ఎందుకంటే మళ్ళీ ఇంకా మమ్మల్ని హెరాస్ చేస్తారు మేము బయటకు వచ్చి చెప్తే. ఇక్కడే కాదు, మాకు వచ్చే చాలా కంప్లైంట్స్ కూడా భయంతోనే సగం మంది చెప్పరు. ఎందుకంటే హైయర్ వాళ్ళకంటే పైన ఉన్న వాళ్ళు ఏమన్నా మమ్మల్ని టార్గెట్ చేస్తారేమో చెప్తే, ఇలా భయాలు ఉంటాయి. సో డెఫినెట్లీ మీకేమైనా ఉంటే, మీకేమైనా నేమ్స్ తెలిస్తే వాళ్ళు మాకు రాయమనండి. డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. ఎందుకంటే ఆడపిల్లని అలా చేయటం, అసలు జెండర్ సెన్సిటివిటీ అనేది ముందు అందరికీ క్లాసెస్ తీసుకోవాలండి. ఆడపిల్లని చూసి మాట్లాడేటప్పుడు కళ్ళు దిగి మాట్లాడకూడదు ఎవరు. ఆ సెన్సిటివిటీ అనేది ఇప్పుడు లేదు జనాల్లో. సో డెఫినెట్లీ ఇలాంటివి ఏం జరిగితే తప్పకుండా, అండ్ ఇక్కడ ఎస్పీ సార్ కూడా బాగా ఈజ్ వెరీ, వీళ్ళు ఏదైతే జరిగిందో ఈజ్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ యాక్షన్ తీసుకుంటున్నారు. సో ఇలాంటివి అయితే ఏమి వదిలిపెట్టం. అది ఎంబీబీఎస్ రాకపోతే కనుక ఎంసెట్ లో వేరే మెడికల్స్ వాళ్ళు ఏమన్నా ఫెయిల్ చేయిస్తారేమని చెప్పి భయంతో వాళ్ళు ముందుకు రారని చెప్పాం. నా మీనింగ్ అది. అది మీరు పంపియండి, మీరు వీడియో క్లిప్పింగ్ పంపియండి. డెఫినెట్లీ ఇఫ్ యూ ఫైండ్ యూ కెన్ సెండ్ ఇట్. వాళ్ళ గురించి ఏదన్నా అండి, ఆడవాళ్ళ డిస్క్రిమినేషన్ అనేది ఏ విధంగానూ జరగకూడదు. అది మీరు అది పంపియండి క్లిప్పింగ్ ఏమైనా ఉంటే మేము. ఉంటారనేది ఎందుకు చెప్పారని అంటే హీ మెంట్ అంటే నాకు అర్థమైంది చెప్తాను. యూజువలీ ప్రాక్టికల్స్ లో ఏంటంటే థియరీ ప్రాక్టికల్లో ప్రాక్టికల్ ఓ పర్సంటేజ్ ఆఫ్ మార్క్ క్యారీ చేస్తుంది. అది ఏంటంటే టెక్నీషియన్స్ హెల్ప్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడే కాదు, అది ఎంబీబీఎస్ వాళ్ళ టెక్నీషియన్స్ మీద ఎందుకు చెప్పరంటే రేపు ఎగ్జామ్ టైంలో హెల్పింగ్ ఏదన్నా చేయరేమో, మాకేమన్నా మార్క్స్ తగ్గిపోయి భయం అందరిలో. అదే చెప్తున్నాం కదా, కాలేజ్ స్కూల్స్కి వచ్చే వరకేమో ఫెయిల్ అయిపోతామనే ఒక భయం. అదే ఆఫీస్ లెవెల్లో కానీ వర్క్ ప్లేస్ లెవెల్లో జరిగితేనేమో ప్రమోషన్స్ రావేమనే భయం. బికాస్ మా దగ్గరికి వస్తాయి కేసెస్, మమ్మల్ని ఇలా హెరాస్ చేస్తున్నారండి, మేము కంప్లైంట్ చేస్తాను, మాకు ప్రమోషన్ రాకుండా చేస్తున్నారు. మేము ఇలాంటి కేసెస్ రోజు చూసి మేబీ హిస్ వర్డింగ్ అదేలేండి మీకు వద్దు మెడికల్ ప్రొఫెషనల్ వాళ్ళకి అర్థం అవుతుంది మేడం. ఓకే యా యా పీపుల్ మెడికల్ ప్రొఫెషన్ కాదు కాబట్టి మనకి వి నో దట్. ఓకే. సో ఓకే, మీరు అంత చెప్తున్నారు కాబట్టి ఆయన చెప్పిన ఏదైతే నిన్న ప్రెస్ మీట్ లో ఉందో ఏ విధంగా ఆ కాంటెక్స్ లో మాట్లాడారు, వీ కెన్ ఆల్వేస్ ఆస్క్ ఫర్ యునో ఇది ఆన్సర్. బికాజ్ ఆ పక్కనే ఉన్నారు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోమనొచ్చు. ఎక్స్ప్రెస్ చేశాను మేడం వాళ్ళ సబ్మిషన్స్ లో. యూ కెన్ ఆల్వేస్ ఫర్ దెమ్ టు సాటిస్ఫై దెమ్. మీరు ఒక కంటెక్స్ లో ఈ కంటెక్స్ లో చెప్పారు అనుకోండి, అయిపోద్ది. ఐ కెన్ టేక్ ఇట్ అప్ యాజ్ అ మోటో అండ్ జస్ట్ ఆయనకి అడగొచ్చు మీరు ఎందుకు ఇలా అన్నారు వీక్ కానీ. బట్ ఎనీ డిస్క్రిమినేషన్ అది ఏ వైజ్ గా అన్నా ఇట్ వాంట్ బి టాలరేటెడ్. నోటీస్కి రాలేదండి నేను స్టేషన్. డెఫినెట్లీ నేను చూస్తాను ఆర్టికల్ చూసి. ఓ ఇది అక్కడ కదా గుడివాడలో. ఓకే ఓకే చూసాను. అది పొలిటికల్ గా చేయమని చెప్పి ఐ థింక్ విన్నట్టున్నాను ఆడియో. ఏదో కావాలని ఒక క్యాస్ట్ మీద దాడి జరిగిందని చెప్పి దాన్ని ఇష్యూ చేయండి అని ఏదో అన్నారు. డెఫినెట్లీ నేను జరిగింది నేను తీసుకొని నాకు రిపోర్ట్ తెప్పియమ్మా. అదే హారికం వాళ్ళు మాకు ఏమి అసలు రీప్రజెంటేషన్ ఇవ్వలేదండి, కాల్ చేయలేదు. సివియారిటీ ఆఫ్ ద కేసెస్ బట్టి మేము తీసుకుంటామండి డెఫినెట్లీ. అండ్ దర్ ఆల్వేస్ ఓపెన్. మా వరకు అయితే కనీసం నాకు కాల్ చేయలేదు, కనీసం వాట్సాప్లో కూడా పంపించలేదు, ఆర్ మాకు రీప్రజెంటేషన్ మెయిల్ ద్వారా కానీ ఇన్ పర్సన్గా కూడా రాలేదు. ఒకవేళ వస్తే డెఫినెట్లీ అదే చెప్తున్నాం కదా, ఈ గవర్నమెంట్ కూడా ప్రతి మీటింగ్లో చాలా క్లియర్గా చెప్తుందండి, ఇది ప్రో విమెన్ గవర్నమెంట్. ఆడవాళ్ళ మీద ఎక్కడ దాడి జరిగినా కూడా మేము పోలీసులకి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము, దే హ్యావ్ టు టేక్ యాక్షన్ అనేది ప్రతి మీటింగ్లో చెప్తున్నారు. సో మేము అలానే
కమిషన్ కాబట్టి ఆడవాళ్ళు అందరి కోసం వర్క్ చేస్తుంది. మా వరకు రాపోయినా యాజ్ మీడియా యూ ఆల్సో మాకు పంపించచ్చు, ఎందుకంటే ప్రతిదీ మా నోటీస్ రావచ్చు. కొన్ని ఏంటంటే డిపార్ట్మెంట్లో జరిగాయి బయటికి రాకపోవచ్చు. యాక్చువల్లీ ఈ రోజు ఇది కూడా బయటకు వచ్చిందంటే వీళ్ళు ఇంటర్నల్గా మామూలుగా ఎంక్వైరీస్ ఎప్పుడైనా ఐసీసీ కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇంటర్నల్గా చేసేసుకుంటారండి. అక్కడ సాల్వ్ అయిపోతే దే విల్ బి ఓకే. కాదు మాకు అక్కడ న్యాయం జరగలేదంటే నెక్స్ట్ వచ్చి కలెక్టర్ లెవెల్కి ఆ వరకు వెళ్తాయి. సో యూజువలీ డిపార్ట్మెంట్లో జరిగాయి మీడియా ముందుకు రారు. సో మీరు అలాంటి మీరు మాకు చెప్పొచ్చు, బికాజ్ వీ ఆల్వేస్ చెప్పి అలా పంపించచ్చు. అది నిజంగా అంటే దేనికి సంబంధించిన విషయం కాకపోతే అది, ఎందుకంటే వాడి ఫోన్లో మళ్ళీ ఉండకూడదు ఆ డేటా. ఇలాంటి పనులు చేసి ఆడవాళ్ళని చాలా అమ్మాయిల్ని చాలా ఇబ్బంది పెట్టారు. కానీ వాళ్ళు ధైర్యంగా వచ్చి ముందు చెప్పినందుకు వాళ్ళతో కళాశాల యాజమాన్యం ఉంది, వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ సార్ కూడా ఐ థింక్ వెరీ పర్టికులర్గా న్యాయం జరిగేలా చూస్తూ ఉన్నారు. కలెక్టర్ గారితో వీళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఇలాంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఏదైతే కమిటీస్ ఉన్నాయో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్, ప్రతి ఒక్క జాయిన్ అయ్యే న్యూ స్టూడెంట్కి స్పెసిఫిక్గా అమ్మాయిలకి ఇవి ఎందుకు ఉన్నాయి, మీకు ఇలాంటి ఇబ్బంది ఉంటే అనే వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వండి, అవేర్నెస్ ఒకటి తీసుకురావాలి. అలాగే కంప్లైంట్ చేసిన అమ్మాయిని ఎవరు టార్గెట్ చేయకుండా చూడటం అనేది కళాశాల యాజమాన్య బాధ్యత. ఎందుకంటే వాళ్ళు టార్గెట్ అయితే మళ్ళీ ఇంకొకరు భయపడతారు, మేము అది కూడా చెప్పాము. సో వాళ్ళని ఎవరు టార్గెట్ చేయకుండా మామూలుగా చూసేటట్టు వాళ్ళని ఇంకా అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి వచ్చి కంప్లైంట్ ఇచ్చినది. ఎందుకంటే ఇదే ఇంకొక అమ్మాయికి జరగకుండా మీరు ఎందుకు వచ్చి చెప్పారంటే అమ్మ మేము ఇంకొకరికి జరగకూడదు. అంతకుముందు ఎన్ని బ్యాచెస్ పాస్ అవుట్ అయినాయో మనకు తెలియదు. వాళ్ళందరూ పాపం ఆ టార్చర్ భరిస్తూనే 2 ఏళ్ళు 1 ఏళ్ళు అలా గడిపేసి ఉంటారు. సో ఇది మున్ముందు ఎవరు జరగకుండా చూడాలనేది కళాశాల యాజమాన్యంగా బాధ్యత.